అది అందరికీ. సో ఇప్పుడే 'మనశంకర్ వరప్రసాద్' మూవీ చూసొచ్చా. నేను రివ్యూస్ ఇవ్వను. ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న రివ్యూ నాకు నాకు నచ్చినట్టు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మూవీ బాగుంది, చాలా బాగుంది. అంటే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్తే మూవీ చాలా బాగా నచ్చుద్ది. బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటయ్యా అంటే 'వెంకీ మామ' స్వాగ్. అంటే లైక్ ఆయన సిగ్నేచర్ ఎలిమెంట్స్ కాకుండా లైక్ కొత్త స్వాగ్‌తో బాగా లాగాడు సినిమా. 'బాసు', ఆ 'గ్రేసు', ఆ హుక్ స్టెప్పు నాకైతే మైండ్ బ్లాక్. బేసిక్‌గా మూవీ హిట్ భయ్యా. అది 'అనిల్ రావిపూడి మామ' దొరకలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ముందు మూవీ కొంచెం అన్నా క్రింజ్ ఎలిమెంట్స్, క్రింజ్ కామెడీ ఉంది అని నా ఫీలింగ్. డోంట్ జడ్జ్. ఈ సినిమాలో అది కూడా లేదు. లైక్ నువ్వు నవ్వాలనుకుంటేనే నవ్వుతావు, ఎమోషన్ క్యారీ చేశాడు, అన్నీ ఉన్నాయి. ఆ స్టోరీ లైన్ భయ్యా, అంటే ఇంతకు ముందు మూవీకి కంపేర్ చేస్తున్నాను కాదు, ఆ మూవీలో స్టోరీ లైన్ కూడా నాకు అంత అనిపించలేదు. ఇందులో స్టోరీ లైన్ బాగుంది. బాగా నచ్చింది ఇంకోటి ఏంటయ్యా అంటే 'వెంకీ మామ', 'చిరు' ఆన్ స్క్రీన్ ఇద్దరు. 'వెంకీ మామ' డైలాగ్స్ చిరు చెప్పడం, చిరు డైలాగ్స్ వెంకీ మామ చెప్పడం, ఇద్దరికి ఆల్టర్నేట్ డాన్సులు, ఎలా ఆడియన్స్ని క్యాచ్ చేయాలనేది మనవాడు బాగా పల్స్. నాకైతే నచ్చింది. నువ్వు మూవీ అలా ఉంటుందా అన్నట్టు కాకుండా, ఇలా ఉందేంటిది ఇలా ఉంటుందా అన్నట్టు కాకుండా, సరే మూవీ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు వెళ్తే యూ విల్ సాటిస్ఫై లైక్ మీ టుడే జస్ట్ బిఫోర్ హాఫ్ అన్ అవర్. అనిల్ రావిపూడి మామ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టాడు. నేను రివ్యూ ఇవ్వడానికి రీజన్, నాకు ఈ సినిమా మీద ఒపీనియన్ చాలా డిఫరెంట్ ఉండే. వెళ్ళిన తర్వాత ఒపీనియన్ మారింది. సో అలాగే వేరే వాళ్ళకి కూడా ఒపీనియన్ మారచ్చు చూసిన తర్వాత. నా రివ్యూ బట్టి ఏదో వెళ్ళిపోమని వెళ్ళొద్దని కాదు. ఆబ్వియస్లీ మీరు వెళ్ళే వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు సినిమా మిస్ అవ్వకూడదని, చూసి ఎంజాయ్ చేస్తారని చిన్న అండ్ మా ఫ్రెండ్ గారు ప్రీవియస్గా రాజసభ రివ్యూ ఇచ్చాడు. మనం కూడా ఒక రివ్యూ ఇస్తే బాగుంటుందేమో అని అనిపించి కొంచెం ఇన్స్పైర్ అయ్యా అనమాట. వాడి మొన్న ఇచ్చిన రివ్యూ మీద. థ్యాంక్స్ రా సిఆర్జీ. అంతే మరి, నేను వెళ్ళనా? బాయ్.